నమస్కారం, వెల్కమ్ టు జీవనరేఖ. హోమియో వైద్యంలో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొందిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండి డాక్టర్ దండేపు స్వానందం గారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్తో. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఈ మధ్య హోమియో వైద్యం చాలా రిజల్ట్ చూపిస్తుంది. ప్రజలలో చాలా మంది ఇష్టపడుతున్నారు హోమియో వైద్యం వైపే రావడానికి. మెయిన్గా మీ క్యాంప్స్ ఎక్కడెక్కడ నిర్వహిస్తూ ఉంటారు డాక్టర్ గారు? ముఖ్యంగా ఇప్పుడు మనం లైవ్ ప్రోగ్రామ్ మాట్లాడినప్పటి నుంచి ప్రజల్లో విశేషమైనటువంటి స్పందన వచ్చింది. గతంలో హోమియోపతి అంటే తెలియకుండే, హోమియోపతి గురించి చెప్పేటోళ్ళు లేకుండ్రి. హోమియోపతి వైద్యము ర్యాపిడ్ యాక్షన్ అనేది ప్రజలకు తెలియకుండే. ఈ తప్పుడు ప్రచారాలతో హోమియోపతి తీపి గురికలు మెల్లగా పనిచేస్తాయి, అందులో మందు ఉందా లేదా, ఇట్లా అనుమానాలుగా ఉంటుండే. ఇప్పుడు మనము ప్రజలకు ప్రత్యక్షంగా మందులు తినిపించి 24 అవర్స్లో 10 డేస్లో మార్పులు కనిపిస్తుందంటే ప్రజల్లో మంచి అద్భుతమైనటువంటి చైతన్యం వచ్చింది. దానికి సాక్ష్యాలుగా మనం సక్సెస్ కేసులు కూడా మీడియా ఉండడం వల్ల చూపించగలుగుతున్నాం. గతంలో మనకు ఈ మీడియా లేకుంటే సక్సెస్ చేసిన కేసులన్నీ ఆ పేషెంట్కు మాకు తెలుస్తుండే, కానీ ప్రజలకు తెలియకుండే. ఇప్పుడు ఈ మీడియా వల్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సి వచ్చింది. సక్సెస్ కేసులు బిఫోర్ ఎట్లా ఉండే, తర్వాత ఎట్లా ఉండే, దీనివల్ల ప్రజల్లో అద్భుతమైన యానిమన్ గారు కలలు కన్నది ఏదైందంటే హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ అని చెప్పాడు. అద్భుతమైన వైద్యం కనిపెట్టింది మన కోసం, అమృత గుళికలు లాంటివి. దానిని మనకు ప్రజల్లోకి రాకుండా కొంత దుష్ట శక్తులు తొక్కేయడం జరిగింది. దాన్ని ప్రజల్లోకి తీసుకురావాలన్నదే మన ఏకైక లక్ష్యం. దానికోసమే మనం హైదరాబాద్లో ఉంటే ఏపీ ప్రజలంతా కూడా వాళ్ళకు హైదరాబాద్ దాకా వచ్చి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఏపీలో కూడా మన క్యాంపులు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏపీ ప్రజలు కొత్త వాళ్ళు కూడా ఈ యొక్క మన టైమింగ్స్ నోట్ చేసుకోండి. ప్రతి నెల మనం 4 గురువారాలు ఉంటే నెలకు 4 గురువారాల్లో మొదటి గురువారం విజయవాడ, ఈ నెల అయిపోయింది. ప్రతి నెల 2వ గురువారం రాజమండ్రి, ఈ నెల 11వ తారీఖు వస్తుంది. రాజమండ్రిలో ఆనంద్ రీజెన్సీ జాంపేట. అదేవిధంగా 3వ గురువారం విశాఖపట్నంలో దాబా గార్డెన్ హోటల్ చంద్రాస్. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో 20వ తారీఖు ఈ నెల హోటల్ మినర్వా గ్రాండ్. ఉదయం 9 అన్ని సెంటర్లో ఉదయం 9 గంటల నుంచి ఓపీ స్టార్ట్ అయితే సాయంత్రం వరకు కంటిన్యూ ఉంటుంది, 5 గంటల వరకు 6 గంటల వరకు. కాబట్టి ఏపీ చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఈ క్యాంపులలో ఈ యొక్క సెంటర్లో మీరు విజిట్ చేయొచ్చు. మీరు మంచి ట్రీట్మెంట్ తీసుకొని సక్సెస్ఫుల్ ఆరోగ్యవంతులు కావాలన్నదే మన లక్ష్యం. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉండడానికే హైదరాబాద్ సెంటర్లో చిక్కడపల్లిలో ప్రతిరోజు ఇక్కడ మన అడ్రస్ ఉంది, ఫోన్ నంబర్స్ ఉన్నాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ ఫోన్ నంబర్లోకి ఫోన్ చేసినట్టయితే మీకు ఎక్కడ ఉన్నదనేది తెలుస్తుంది. చిక్కడపల్లిలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 6 రోజులు, ఈ గురువారం తప్ప. కాబట్టి ఈ తెలంగాణ జిల్లాలన్నీ కూడా హైదరాబాద్కు 100-150 కిలోమీటర్లనే ఉంటాయి. కాబట్టి మీరు తెలంగాణ జిల్లాలో డైరెక్ట్ వచ్చి తీసుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది హైదరాబాద్ అంటే చూడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, తెలంగాణ జిల్లాలో కానీ ఏపీలో కానీ. వాళ్ళు మేము రాలేకపోతున్నాం సార్, మాకు ఒక మనిషి తీసుకోవడానికి ఇబ్బంది, హైదరాబాద్ అంటే తెలియని వాళ్ళకు మీరు రాకున్నా సరే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీరు ఇంటి దగ్గర నుంచే ఫోన్ ద్వారా నాతో డైరెక్ట్ వీడియో కాల్ మాట్లాడితే కొరియర్ ద్వారా మీకు మందులు పంపిస్తాము. మీరు ఇంటి దగ్గర ఉండే వచ్చిపోయే ట్రాన్స్పోర్ట్ ఖర్చు తప్పుతుంది, మళ్ళీ ఇబ్బందులు తప్పుతాయి. మీరు ఇంటి దగ్గర ఉండే మీరు డైరెక్ట్గా ఫోన్ ద్వారా మీరు మాట్లాడి వీడియో కాల్ చేసి మాట్లాడతా మీకు మీ ఇంట్లో ఉన్నట్టే డాక్టరు. కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా వీడియో కాల్లో మీరు చూపించండి, మీకు ట్రీట్మెంట్ ఇచ్చి ఆ కొరియర్ ద్వారా పంపిస్తా. అదేవిధంగా మన దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల నుంచి మనకు పేషెంట్స్ ఉన్నారు. అదేవిధంగా ఇతర దేశాలైనటువంటి 25 దేశాలకు ఈశ్వరప్ప హోమియోపతి మందులు అందుతున్నాయంటే ఎంత గర్వకారణం చెప్పండి. హోమియోపతిలో మన లైవ్ ప్రోగ్రామ్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తున్నారు, ఈ లైవ్ హెచ్ఎంటీ. దానివల్ల ప్రజల్లో విపరీతమైన క్రేజీ పెరిగిపోయింది. మనం సక్సెస్ కేసులు కూడా చూపిస్తున్నాం డైరెక్ట్గా. అల్లోపతి మెడికల్ సైన్స్లో సక్సెస్ కానటువంటి కేసులు, అల్లోపతిలో వైద్యమే లేదు దీనికి, ఈ వ్యాధికి అన్నటువంటి వ్యాధులను హోమియోపతి మన ద్వారా సక్సెస్ చేస్తున్నామంటే మరి హోమియోపతి సైంటిఫిక్ వైద్యమా కాదా? హోమియోపతి అడ్వాన్స్డ్ సైన్స్. అల్లోపతి ఇంకా ప్రేమ స్కూల్ స్టేజ్లో ఉంది, ఇది హోమియోపతి అడ్వాన్స్డ్ సైన్స్. కాబట్టి ఈ ఫిలాసఫీ హనుమాన్ గారు రాసినటువంటి ఫిలాసఫీ ఎవరైతే చదువుతారో, ఎవరైతే దాని సిద్ధాంతాలు పాటిస్తారో వాళ్ళకి కనిపిస్తుంది ఇది అద్భుతమైన వైద్యం అని. ఎందుకు
నాలుక మీద తీపి గుళికలు వేస్తేనే లోపల వ్యాధి మాయమవుతుంది. ఎంత అద్భుతం చూడండి. ఎన్నో గొట్టాలు క్యాప్సూల్స్, పెద్ద పెద్ద గొట్టం గోళీలు, దోషుడు గోళీలు రోజు మింగాల్సి వస్తుంది వ్యాధుల కోసం ప్రజలు. అవి మింగి ఇతర వ్యాధులు, ఆ పొట్ట ఖరాబ్ అయిపోయి ఇతర వ్యాధులు వస్తున్నాయి. కానీ అలాంటి మందులు ఏమీ మింగకుండా సింగిల్ డోసు నోట్లేస్తే వ్యాధులన్నీ తగ్గుతున్నాయంటే ఎంత అద్భుతమైన వైద్యం చెప్పండి. అది ఎంతవరకు నిజం అనేది మీకు సాక్షాత్కారంగా చూపిస్తున్నా. మన పాపకు మనం సక్సెస్ కేసులు చాలా చూపించినాం కదా. మస్కులర్ డిస్ట్రోఫీ అంటే మా ఈ లోవర్ లిమ్స్, కాప్ మజిల్స్, తోడలు, ఈ మజిల్స్ అన్నీ కూడా ఫంక్షన్ కోల్పోతాయి. వాటికి సరైన న్యూట్రిషన్ లేక హెరిడిటరీ వంశపారంపర్యం మజిల్ టోన్ తగ్గిపోయి పిల్లల లోపట నిలబడలేరు, నడవలేరు, నిలబెడితే కింద పడిపోతారు, కూర్చున్న దగ్గరనే ఉంటారు. ఎంత బాధ పేరెంట్స్కు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు మంచిగా పెరిగిన పిల్లవాడు సడన్గా నడుస్తూ పడిపోతున్నాడు అని చెప్పి హాస్పిటల్ పోటీ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ తిరిగి లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాక మా దగ్గరికి రావడం జరుగుతుంది. విత్ ఇన్ షార్ట్ టైంలో సక్సెస్ చేసిన కేసులు గతంలో మీకు చూపించిన విజయవాడ కేసులు, ఇంకొన్ని 2-3 కేసులు. ఇప్పుడు రీసెంట్గా ఒరిస్సాకి ఒక బాబుకి వచ్చింది. పిల్లవానికి బాధపడకుండా తిరిగి అలసిపోయినాక మా దగ్గరికి వచ్చింది. విత్ ఇన్ 1 మంత్లో మార్పు, 2 నెలల్లో పిల్లగాన్ని నడిచేటట్టు చేసిన. పడకుండా వానంతలో నడుస్తున్నాడు. ఎంత అద్భుతమైన వైద్యం చెప్పండి. అది ఎంతవరకు నిజం అనేది మీరు చూడండి. ఒరిస్సాకి వచ్చిన బాబుది మస్కులర్ డిస్ట్రోఫీ. పేరు ప్రీతం సార్. ఎవరి పేరు? డాక్టర్ ప్రీతం. ఈయన పేరా? ప్రీతంకి ఏం బాధ ఉండే? ఎక్కడ వచ్చి చెప్పమ్మా. సార్ ఇడికి కూర్చొని లేవలేకపోయాడు, నడవలేకపోయాడు. కూర్చొని లేవలేకపోతుండే, నడవకపోతుండే. అలా అని మెడికల్స్ అన్ని తిప్పాం సార్. వైజాగ్, హైదరాబాద్ అన్ని తిప్పాము. కానీ వైజాగ్ ఏ హాస్పిటల్, హైదరాబాద్ ఎక్కడ పోయారు? నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాం. ఏం చెప్పారు నిమ్స్ లా? మెడిసిన్స్ ఇంక లేవు అనుకున్నాను. ఈ వ్యాధికి మందులు లేవన్నారు. మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 2 నెలలు అవుతుంది సార్. 2 నెలల్లో ఎట్లా ఉంది? నడుస్తున్నారు సార్ మంచిగా. మంచిగా నడుస్తున్నాడా? లేవు నడు బేట, నడు. అప్పుడు ఏళ్ళ మీద నడుస్తుండే, కాళ్ళు లేవట్టి నడుస్తుండే కదా. ఇప్పుడు మంచిగా నడుస్తున్నాడు. కింద కూర్చోలేవు. వెరీ గుడ్. ఎన్ని రోజులలో మార్పు వచ్చింది? ఇక్కడ కూర్చో, లేవు. ఇటు ముంగరికి రా. ఎన్ని రోజులలో మార్పు వచ్చింది? నెల మెసేజ్ వచ్చాక మార్పు. 4 రోజులనే మార్పు వచ్చింది. మరి ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది నీకు? అన్ని అలోపతి అంతా తిరిగి వచ్చి ఎక్కడ మందులు లేవన్నారు. హోమియోపతిలో 4 రోజులలో మంచిగా అయిపోయిండు. 2 నెలలు నడిచిండు. 2 నెలల్లో మంచిగా పర్ఫెక్ట్ అయిండు. దీన్ని బట్టి హోమియోపతి ర్యాపిడా, స్లోనా? ర్యాపిడేనా? ప్రజలకు తెలవాలి. అందుకోసమే అభిప్రాయం తీసుకున్న హోమియోపతిలో మస్కులర్ డిస్ట్రోఫీకి అద్భుతమైన మందు ఉన్నది. తెలియక లక్షల రూపాయలు బయట ఖర్చు పెట్టి ఇల్లు గుల్ల చేసుకుంటారు. హోమియోపతిలో మంచి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఇలాంటి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుందని ప్రజలు తెలవడానికి అభిప్రాయం తీసుకున్నాం. ఓకేనా? నీమ్స్ రిపోర్ట్స్ ఇవేనా? ఓకే, ఇది నీమ్స్ రిపోర్ట్. ఇది అన్నింటికి వచ్చారు అనమాట. ఇవన్నీ రిపోర్ట్స్ అవేనా? బయట తిరిగి వచ్చినాయి. ఇది వైజాగ్. ఓకే. ఏం హాస్పిటల్? గిఎల్ఎస్. ఓకే. ఏం డయాగ్నోస్ చేసారు? డిఫికల్టీ వాకింగ్. ఓకే. మరి ఇన్ని హాస్పిటల్ తిరిగినా హోమియోపతిలో సక్సెస్ఫుల్ అయిపోయి నిమ్స్ పోయి వచ్చినా కాకపోయే ఇంత మంచి వైద్యం. నువ్వు కూడా ఇటు రా ముంగడికి. నీ పేరేంటి? జగదీష్. ఎక్కడ ఉంటారు మీరంతా? హైదరాబాద్ సార్. హైదరాబాద్ ఎక్కడ? సారీ, ఒడిశా సార్. ఒరిస్సానా? ఓకే. ఒరిస్సా ఎక్కడ? హైదరాబాద్ వచ్చిరా? ఇక్కడే ఉంటారా? అవును సార్. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో దానికి ట్రీట్మెంట్ లేదు, వైద్యం లేదు అన్నాక హోమియోపతి సక్సెస్ చేసిందంటే ఏది నిజమైన వైద్యం అని మీరు గుర్తించాలి ప్రజలారా. కాబట్టి ఇలాంటి వైద్యమే లేనటువంటి వ్యాధులు తగ్గుతున్నాయంటే మరి మామూలు సమస్యలు ఒక లెక్కన ఎన్ని కేసులు చూపిస్తున్నా మీకు? ప్రతి వారం కొత్త కేసులే చూపిస్తున్నా. క్యాన్సర్ కేసులు కానీ, మస్కులర్ డిస్ట్రోఫీ, గ్యాంగ్రీను, ఇవే పెద్ద డిసీజెస్. వాటిని క్యూర్ చేసినాక
ఇక మామూలు డిసీజ్ ఒక లెక్క కాదు. కాబట్టి హోమియోపతిలో మంచి డాక్టరు మంచి క్వాలిటీ మెడిసిన్స్ వాడినప్పుడు ఈ సక్సెస్ఫుల్ రిజల్ట్ ఉంటుందని ప్రజల్లో అవగాహన రావాలి. ఎక్కడో వేరే దగ్గర గుడ్డిగా వాడి అక్కడ తగ్గకపోయినంత మాత్రాన నా దగ్గరికి వస్తారు రోజు 3 ఏళ్ళు వాడినాం 4 ఏళ్ళు వాడినాం అని అట్లా ఏళ్ళ పొండి వాడే అవసరం లేదు. ఎక్కడన్నా రిజల్ట్ రాకపోతే ఏంటంటే డాక్టర్ని మార్చుకో, నీకు పోయేదేమున్నది. మంచి డాక్టర్ను వెతుక్కోవాలి హోమియోపతిలో. అంత మాత్రాన హోమియోపతి సిస్టమ్ బదనాం చేయొద్దు. హోమియోపతి వాడినాం తక్కువ కాలేదు పలానా దగ్గర డాక్టర్ అని చెప్తలేరు మీరు, హోమియోపతి వాడినాం తక్కువ కాలే అంటున్నారు. అట్లా తప్పు. హోమియోపతి పవర్ఫుల్ ఆయుధం, దాన్ని కరెక్ట్ యూజ్ చేసేటోళ్ళు కావాలి. అదేవిధంగా ఇలాంటి మస్కులర్ డిస్టర్బ్ కేసులు చూసి మళ్ళీ రీసెంట్గా 3 days బ్యాక్ ఇంకో బాబుకు సేమ్ ప్రాబ్లం మన మీడియాలో చూసినాక వాళ్ళు కూడా వచ్చి దూరంకి వెళ్ళి వాళ్ళ బాబు కూడా నడవలేకపోతుండు. ఇది ఫస్ట్ విజిట్ మొన్ననే వచ్చారు, ఆయన కూడా చూపిస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ విజిట్లోనే. మళ్ళీ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ నడిచేటప్పుడు చూపిస్తా. వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు మీరు వినండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఈశ్వరప్ప క్లినిక్? ఉప్పల్ నుంచి. ఏం బాధతో వచ్చారు? మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు దీన్ని. ర్యాంబో పెద్ద హాస్పిటల్ వచ్చారు కదా, ఏం చెప్పారు డాక్టర్లు? మందు లేదు దీనికి, 6 నెలల తర్వాత రమ్మని పెంచకుండా అది ఇస్తా ఉన్నారు కానీ అది కూడా డౌట్. మందులు లేవన్నారా? ఏం చెప్పలేమని అన్నారా? ఇప్పుడు ఈయన బాధ ఏంది? కింద పడిపోతున్నాడా? కింద పడిపోతున్నాడు, స్టెప్స్ ఎక్కలేడు, కింద కూర్చొని కూడా చేతులు పెట్టి లేస్తాడు. లేవస్తలేదు, నడవస్తలేదు. ఇవాళ ఫస్ట్ టైం ఈశ్వరప్ప క్లినిక్ వచ్చాను. వచ్చినాక ఆయన పడకుండా రన్నింగ్ చేసినాక మళ్ళీ వీడియో తీసుకుందాం, ఓకేనా? చూడండి, ఈ మస్కులర్ డిస్టర్బ్ కేసులు మనము వీడియోలో చూసిన చాలామంది వచ్చింది, ఇంకా అండర్ ట్రీట్మెంట్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు 3 days బ్యాక్ వచ్చింది కాబట్టి ఈ వీడియో మీకు ఫస్ట్ విజిట్ చూపిస్తున్నా. ఇక ప్రతిసారి సక్సెస్ కేసు అన్ని మళ్ళీ మీకు చూపిస్తా. కాబట్టి ఇలాంటి అద్భుతమైన వైద్యం ఉన్నది. అదేవిధంగా చిన్నపిల్లలు ఎక్కువగా పేరెంట్స్ ఈ టైంపాస్ కోసం చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్, ఈ లేసులు ఇచ్చి ముంగడ వేసేసి తినుక్కుంటూ ఆడుకోబిడ్డ అని చెప్పి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అలాంటి ఈ చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ప్రిజర్వేటివ్ ఐటమ్ వల్ల పిల్లలకు రోగాలు వస్తాయని పేరెంట్స్ తెలియదు. అది తినిపించిన తర్వాత 2-3 రోజులకు గొంతులో ఇన్ఫెక్షన్, జ్వరం వచ్చే వరకు తీసుకుపోయి హాస్పిటల్లో చూపిస్తారు. యాంటీబయాటిక్స్ పెట్టాలి, మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ అవే తినిపించాలి. ఇది పేరెంట్స్లో ఎడ్యుకేట్ రావాలి. ఈ ఏదైనా ప్రిజర్వేటివ్ ఐటమ్స్ పిల్లలకు పెడితే తొందరగా టాన్సిలైటిస్, గొంతు ఇన్ఫెక్షన్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఈ ముక్కులో అడినాయిడ్స్ వస్తాయి. వాటి వల్ల మళ్ళీ ఆపరేషన్ దాకా పోయే అవకాశం ఉంటుంది అలోపతి. హోమియోపతిలో ఇలాంటి వ్యాధులకు ఎలాంటి ఆపరేషన్ లేకుండా చిన్న పిల్లలకు ఎంత మంచి వైద్యం చూడండి. తీపి గుళిక నోట్లేసి ఇష్టపడతారు రోజు, ఇంజక్షన్లు అవి ఎంత బాధ. చిన్న పిల్లలకు ఆపరేషన్ లేకుండా తిరిగి కార్పొరేట్ హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టినాక నా దగ్గరికి వచ్చారు. మరి ఇతర వాళ్ళు కూడా ఇలాంటి బాధలు పడకుండా పిల్లలకు ఎలాంటి చిన్న సమస్యలు, ఎందుకంటే హోమియోపతి అంటే పిల్లలకు కూడా పనిచేస్తుందా అన్ని డౌట్సే ప్రజలకు. పుట్టిన పిల్లగాని నుంచి 90 ఏళ్ళ ముసలి వరకు ఏ వ్యాధి వచ్చినా హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ పిల్లల్లో వచ్చేటువంటి అడినాయిడ్స్, ముక్కులో అడినాయిడ్స్, గొంతులో టాన్సిల్స్కి ఆపరేషన్ అంటే భయపడి మా దగ్గరికి వచ్చారు. సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేసిన వాళ్ళ పేరెంట్స్ ఏమంటారో వినండి. ఏం పేరమ్మా? ప్రశస్తి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. ధర్మవరం. అనంతపూర్కి వచ్చారు. ఏం బాధ తల్లి? పాపకి అడినాయిడ్స్, టాన్సిల్స్ గ్రేడ్ 4లో ఉన్నాయి. అడినాయిడ్స్, టాన్సిల్స్ గ్రేడ్ 4లో ఉన్నాయి. ఏమన్నారు డాక్టర్లు? సర్జరీ ఆపరేషన్. ఎన్ని నెలల పిల్ల? సంవత్సరం 10 నెలలు. సంవత్సరం 10 నెలల పిల్లకు ఆపరేషన్ చేస్తారటనా? మందులు ఇస్తే తగ్గదటనా? తగ్గదటనా? ఇప్పుడు మనం తగ్గించి చూపిద్దాం. హోమియోపతిలో శ్వాస కూడా సౌండ్ వస్తుంది కదా, సౌండ్ వినిపి. అంత బ్రీతింగ్ సౌండ్ వస్తుంది, శ్వాస ఆడతలేదు. ఈ పొజిషన్ ఇది అలా వీటికి వచ్చిర్రు. నెల రోజులలో మళ్ళీ శ్వాస ఆడుతుంది, పాపకు దమ్ములే తగ్గులేదు అని చెప్పాలి. ఆపరేషన్ లేకుండా తగ్గిస్తాడు నట్స్. ఓకేనా? థ్యాంక్ యూ. ఏం పేరమ్మా? చూడండి, అంత చిన్న పిల్లవానికి కూడా టాన్సిలైటిస్ ఆపరేషన్ తీసేద్దాం అంటే ఎంత ఘోరం చెప్పు. పిల్లగాడు 6 నెలల పిల్లగాడు, 8 నెలల పిల్లగాడు ఉండొచ్చు. ఇంత చిన్న పిల్లలకు కూడా ఆపరేషన్ అవసరం లేదు. ఇప్పుడు సక్సెస్ చేసిన కేసులు చూడండి.
వీళ్ళు మొన్ననే విజిట్ వచ్చిర్రు, ఇప్పుడు చూపించిన సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తా. ఇప్పుడు నా దగ్గర గతంలో సక్సెస్ కేసులు కూడా చూపిస్తా. అలాగా, ఓకే. ఏం ప్రాబ్లం ఈయనకు? టాన్సిలైటిస్ ప్రాబ్లం ఉంది. గొంతులో టాన్సిలైటిస్ ఏమన్నారు డాక్టర్? ఆల్రెడీ 5-6 years నుంచి చిన్నప్పటి నుంచి ఉంది అది. ఎవ్రీ 2-3 months కి ఇట్లా కోల్డ్ రావడము, ఫీవర్, హై ఫీవర్ 104 అట్లా ఉండి అడ్మిట్ అవుతుండే హాస్పిటల్లో. హాస్పిటల్ అడ్మిట్ చేస్తుండ్రు. 2 times రెయిన్బో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు. అబ్బా. ఈఎన్టీకి చూపించామంటే చూపించాము, అది హై ఉంది, ఆపరేషన్ తీసి ఆ టాన్సిల్ తీసేసేయాలి అని చెప్పారు. ఏం ప్రాబ్లం అవ్వదు అని చెప్పారు. కానీ ఇది ఎంతగా మనకు ఒక న్యాచురల్ గార్డ్ లాగా కదా, తీపియొద్దు అనేది మనకి ఇద్దరు పొద్దు తీపియొద్దు అని చెప్పేసి ట్రై చేసాము. అది ఆపరేషన్ కి వెళ్లకుండా పోస్ట్పోన్ చేస్తూ వచ్చాము. కానీ ఇది మళ్ళీ రావడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటే హస్బెండ్ వాళ్ళ కొలీగ్ మీ దగ్గర 2 పిల్లలు ట్రీట్మెంట్ ఇచ్చారంట, మీరు వాళ్ళు సజెస్ట్ చేస్తే చూద్దాం ఒకసారి అని వచ్చాము. ఇక్కడికి వచ్చి 1 month అయింది మనం వచ్చి. బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది, కొంచెం మంచిగుంది. ఫీవర్ రాకుండా అయిందా? ఫీవర్ ఏం రాలేదు. వెరీ గుడ్. మరి శాశ్వత పరిష్కారం అంటే ఇది. ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో ఇట్లా శాశ్వతంగా తగ్గుతుంది. టాన్సిల్స్ అనేటివి మన గన్ మ్యాన్స్, దేవుడు పెట్టిన ప్రొటెక్షన్, మన సెక్యూరిటీ కోసం పెట్టిండు. వాటిని ఏది కనిపిస్తుంది ఆపరేషన్ చేసి తీసేయడం తప్పు. బాడీకి అవి ఉంటేనే మంచిది. అట్లాంటి ఆపరేషన్ చేయకుండా తక్కువ చేసేది హోమియోపతి వైద్యం. మీకు చెప్పగానే మీరు కొద్దిగా ఆలోచించబట్టికే మీకు మన అడ్రస్ దొరికింది, మీరు రాగలిగారు. కొంతమంది తొందరపడి దాన్ని మనం ఆపరేషన్ చేపిస్తారు, వాళ్ళకి లైఫ్ లాంగ్ జీవితాంతం ప్రొటెక్షన్ లేకుండా అవుతుంది. అందుకే ప్రజలకు తెలవడానికి కోసం మీ అభిప్రాయం తీసుకుంటున్నా. ప్రజలకు తెలవాలి, ఎక్కడైనా ఆపరేషన్ అంటే టాన్సిల్స్ కానీ, అడినైట్స్ కానీ, పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ ఆపరేషన్ చేయొద్దు తొందరపడి. మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అనేది ప్రజలకు తెలవాలి. ఓకేనా? దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? హోమియోపతి ర్యాపిడా స్లోనా? బయట ఎన్ని యాంటీబయాటిక్ వాడినా తగ్గకపోయాయి. ఓన్లీ 1 month అంత రిజల్ట్ వచ్చిందంటే మరి ర్యాపిడే కదా. యాంటీబయాటిక్ వాడినప్పుడు తగ్గుతుంది, ఒక 1 month 2 months కి మళ్ళీ వస్తుంది. ఇప్పుడు కంటిన్యూస్ గా యాంటీబయాటిక్ మీద కూడా పెట్టలేం కదా. అవును, అది దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్ కదా. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, వితిన్ 1 monthలో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ యాంటీబయాటిక్ తీసుకున్న తగ్గగాని సమస్య తగ్గిపోయింది హోమియోపతిలో. కాబట్టి పిల్లలకు ఈ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఈ చిప్స్, లేస్ ప్యాకెట్లు, ప్రిజర్వేటివ్ ఐటమ్స్ ఇవ్వకండి. పిల్లల ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఈ వచ్చిన తర్వాత హాస్పిటల్ పోటీ డాక్టర్స్ ఉంటారులే ట్రీట్మెంట్ చేపిస్తామని ఏమంటే అది వేయొద్దు. వాటి వల్ల వాళ్ళ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతుంది. హెల్దీ ఫుడ్ ఇవ్వాలి పిల్లలకు. ఇంకో బాబు కూడా ఆపరేషన్ లేకుండా ఇట్లా ముక్కులు అడనైట్స్ ఎట్లా తగ్గినాయి చూడండి. విఘ్నేష్కు ఏం ప్రాబ్లం ఉండే, ఎక్కడెక్కడ తిరిగిరు, ఇక్కడికి ఈశ్వరప్ప ముట్లకి ఎట్లా వచ్చారో చెప్పు. అంటే ఫస్ట్ నుంచి జ్వరం బాగా వచ్చేది సార్. జ్వరము, అదే దగ్గు, జలుబు. ఇక్కడికి వెళ్ళిన వారానికి 2 సార్లు అలాగ వచ్చేసింది. ఎన్నిసార్లు అయినా తగ్గేది కాదు సార్. ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్ పోయారు? ఈ రెయిన్బోకి వెళ్ళాము, ఇంకా చాలా హాస్పిటల్ తిరిగాను సార్. పెద్ద హాస్పిటల్స్ అన్ని పోయినారు, అలోపతి తగ్గలేదు. మరి ఈశ్వరప్ప అడ్రస్ ఎట్లా తెలుసు? ఇది మా చెల్లికి చూపించుకుంటాం సార్ వైజాగ్ లోనే. తనకి పీరియడ్స్ ప్రాబ్లం ఉంది, తనకి తగ్గింది అనమాట. అప్పుడు ఇక్కడికి వాళ్ళు సజెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఎట్లా ఉంది బాబుకు? బాగానే ఉంది సార్. ఏమేమి తగ్గింది? యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గింది, జ్వరం తగ్గింది, జలుబు, దగ్గు అయినా. మరి దీన్ని బట్టి ఏమర్థమైంది? హోమియోపతి ర్యాపిడా స్లోనా? ర్యాపిడ్. మంచి వైద్యము, మంచి డాక్టర్ దగ్గర ఉంటే ఇగో ఈ చిన్న పిల్లలకు కూడా ఇలాంటి ర్యాపిడ్ యాక్షన్ ఉంటుంది. చూడండి, ముఖ్యంగా ఇవి చూపించడానికి కారణం ఏంటంటే మీరు పేరెంట్స్కు చిన్నపిల్లలకు తొందరపడి టాన్సిల్స్, అడినైట్స్ ఆపరేషన్ చేసి బాధ పెట్టకుంటారు. సింగిల్ డోస్తో వితిన్ 1 month 2 monthsలో కంప్లీట్ వాష్అవుట్ అవుతుంది. హోమియోపతి అంటే లాంగ్ పీరియడ్, ఏళ్ళ పొంటి వాడాలనేది సమస్య లేదు. అవి క్రానిక్ డిసీజెస్కు టైం పడుతుంది. ఇవన్నీ అక్యూట్ డిసీజెస్. అక్యూట్ డిసీజ్కు తొందరగా తగ్గిపోతుంది. కాబట్టి ఇంకో కేసు చూడండి, ఈ వారంలో వచ్చిన కేసు. సాక్షికి ఏమేమి ప్రాబ్లం ఉండే, ఎక్కడెక్కడ తిరిగిరు, ఎట్లా తగ్గిందో చెప్పు ఒకసారి. సాక్షికి ఎవ్రీ మంత్ సర్ది, దగ్గు కామన్ ఉంటుండే పిల్లలకు, ఇద్దరికి అంతే. కానీ తినకి లాస్ట్ మంత్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది, బ్లడ్ ఇన్ఫెక్షన్. ఏ హాస్పిటల్లో? సన్ రైజ్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. బ్లడ్ ఇన్ఫెక్షన్ అన్నారు, లివర్ ఎన్లార్జ్ అయిపోయింది, కిడ్నీ ఎఫెక్ట్ అయిందని చెప్పారు.
మళ్ళీ ఇంటికి వచ్చాక మందులు వాడాము. ఇప్పటి వరకు మళ్ళీ కోల్డ్ కాఫ్ రాలేదు. వచ్చినా కానీ మందే కానీ నెక్స్ట్ మార్నింగ్ వరకు కనిపించట్లేదు. మరి అన్ని ఆర్గాన్స్ ఖరాబ్ అయిపోయి డిశ్చార్జ్ చేసుకుని వచ్చినాక ఓన్లీ ఎన్ని రోజులు వాడి హోమియోపతి? 15 days, హార్డ్లీ 15-20 days అవుతుంది మేము వచ్చి. 15 days మంచిగా అయిపోయింది. క్యూర్ అయిపోయింది. మరి ఇప్పుడు దీన్ని బట్టి హోమియోపతి ర్యాపిడ్ అంటావా, స్లో యాక్షన్ అంటావా? ర్యాపిడ్ గానే పని. మళ్ళా ర్యాపిడ్ ఉన్నది కాబట్టి ప్రజలకు తెలియక దీనికి ఈ తొక్కపడేస్తున్నారు దీన్ని. అందుకే మీలాగా అనుభవించిన చెప్తే ప్రజలకు, చిన్నపిల్లలకు యాంటీబయాటిక్స్ సిరప్లు ఐసీలో పెట్టి ఏసీలో ట్రీట్మెంట్ చేస్తే ఎంత ఘోరం ఉంటుంది. అసలు తీపి గుళికలు నోట్లు వేస్తే పాప పంచిగా అయిపోయింది. కుచ్చి పెట్టిన సూదులు కుచ్చి గ్లూకోజ్ ఎక్కియడానికి నరాలు దొరికాయి. ఆ కుచ్చి పాపం హింస పెడుతుంది. ఇప్పుడు మంచిగా అయిపోయింది. చూడు, పిల్లలకు మంచిగా ఉంటుందమ్మా వైద్యం. చూడండి, చిన్నపిల్లలకు వాళ్ళకి వేసి దొరకక గ్లూకోజ్లు ఎక్కించి యాంటీబయాటిక్ కోసము హింస, బాధతోనే పోతే ఇంకా బాధ పెట్టడమే. ఆయన మన సిద్ధాంతమే అదే. ఆయన బాధ లేకుండా ట్రీట్మెంట్ చేయమన్నాడు. ఏ వ్యాధి అయినా బాధితులు వచ్చినప్పుడు బాధ లేకుండా ట్రీట్మెంట్ చేయాలి. మనం వైద్యం వల్ల బాధ ఉండదు. సింపుల్గా నోట్లో తీపి గుళికలు వేస్తే రోగం మాయం. ఇలాంటి అద్భుతమైన వైద్యం ఉన్నది. ముఖ్యంగా పేరెంట్స్ అందరూ చూసుకోవాల్సిన, చిన్నపిల్లల తొందరపడి అలోపతి వైద్యంలో యాంటీబయాటిక్స్ వాడకండి. మంచిగా హోమియోపతి డాక్టర్ల దగ్గర మంచి రిజల్ట్స్ ఉన్న డాక్టర్ల దగ్గర వాడితే ఇగో ఇంత ఫాస్ట్ రిజల్ట్. పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో తిరిగిన తక్కువ కానీ సమస్య సింగర్ ఒక 1 month మందులు ఇస్తే 15 daysలోనే అద్భుతం రిజల్ట్ సార్ అంటున్నది. మరి ఇంత ర్యాపిడ్ యాక్షన్ ఉన్నాక ఆయన మనం ఏం చెప్పిండో అది చేసి చూపిస్తున్నాం. ఇంకో కేసు అలర్జీ కేసు చూడండి. ఆకాష్ రెడ్డి, ఏం బాధ ఉన్నది నీకు ఇంతకుముందు? ఇంతకుముందు ఎక్కువ దొల్ల ఉండేది. ఎక్కడ? చేతుల్లో. ఎక్కడ చూపి? చేతులు దగ్గర, ఇక్కడ చేతులు చూపి. మంచిగా అయిపోయింది కదా, నీట్గా అయిపోయినాయి కదా, క్రాక్స్ తగ్గినాయా? ఇప్పుడు మంచిగా తింటున్నావా? చేతులతో తినొస్తుందా? అప్పుడు చెప్పమ్మా, ఎట్లా ఉంది బాబుకు? తగ్గిపోయిందండి, మొత్తం తగ్గిపోయింది. అంతకుముందు ఎక్కడెక్కడ తిరిగి వచ్చిర్రు? ముందు గుంటూరు ఎక్కడ తక్కువ కాలేదు. ఆయింట్మెంట్ పెట్టినా, లోషన్ పెట్టినా తక్కువ కాలేదు. అప్పుడు పైశాంతికి తగ్గుతున్నాయి, తర్వాత ఏమో తగ్గలేదు. ఇప్పుడు వాడినాక హోమియోపతి వాడినాక బాగుంది. హోమియోపతి మందులతోనే తక్కువైపోయింది. బాగుంది. టీవీ గుళికలతోనే నాలుక మీద మందు వేస్తే లోపల తగ్గిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, ఇది పామర్ సోరియాసిస్ అంటే చేతుల కాళ్ళకు పగుళ్ళు రక్తాలు గారుతుండే, అన్నం తినరాకపోతుండే. విత్ ఇన్ 3 monthsలో కంప్లీట్ వాషౌట్. లేత చేతులు అవి. వాటికి యాంటీబయాటిక్స్, ఆయింట్మెంట్లు పెట్టి, లోషన్లు పెట్టి, ఎన్ని పెట్టినా అప్పటిప్పుడు సపరేషనే. ఆయన మనకి కూడా ఏం చెప్పిండు, అలోపతి వైద్యం అంతా కూడా సపరేషన్ ఆయన చెప్పిండు అప్పుడే. ఇప్పుడు మనకి ఇంకా కళ్ళు తెలుసుకుంటలేము. ఇప్పుడు మనం హోమియోపతి తీపి గుళికలు ఎలాంటి ఆయింట్మెంట్ పెట్టకుండా, లోషన్ పెట్టకుండా నాలుక మీద తీపి గుళికలు వేస్తే రోగాలు పోతున్నాయి. ఇది అసలైన ట్రీట్మెంట్, మానవుల వైద్యం, మానవులకు ఇచ్చేటువంటి వైద్య విధానం. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ సఫరింగ్ అయ్యేది ఏంటి? డయాబెటీస్. ప్రతి కుటుంబంలో డయాబెటీస్ పేషెంట్ లేని రోజు లేదు. ప్రతి కుటుంబంలో ఈ డయాబెటీస్, మధుమేహం, షుగర్ వ్యాధి ఉన్నది. షుగర్ వ్యాధికి కూడా జీవితాంతం మందులు వాడాలి. వచ్చిందంటే కథ మందులు, తర్వాత ఇంజెక్షన్స్, ఇన్సులిన్ ఇంజెక్షన్స్. నరకమే కదా అది. అలాంటి నరకం అవసరం లేదు. హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్. ఇది మందు ఎప్పుడు కూడా ఈ ఫిజికల్ బాడీ మీద పనిచేయదు. ఆయన మన సిద్ధాంతాలు చదవండి మీకు అవసరమైతే. ఎప్పుడైతే ఇంటర్నల్ వైటల్ ఫోర్స్ సిక్ అవుతుందో అప్పుడే ఈ వ్యాధి వస్తుంది, ఈ వ్యాధులు వస్తాయి, ఫిజికల్ బాడీ మీద కనిపిస్తాయి. మనం ట్రీట్మెంట్ చేసేది ఇంటర్నల్గా ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ని యాక్టివేట్ చేయడం. వైటల్ ఫోర్స్ యాక్టివేట్ చేస్తే అన్ని ఆర్గాన్స్ కూడా నార్మల్ ఫంక్షన్కి వస్తాయి. ఆయన చెప్పింది ఎంతవరకు నిజమన్నది నేను ప్రయోగం చేసిన. రిజల్ట్ చూడండి. డయాబెటీస్ పేషెంట్ ఏమంటాడు? ఏం పేరు? ఉపేంద్ర సార్. ఉపేంద్ర, ఎక్కడి నుంచి వచ్చినా ఈశ్వరప్ప క్లినిక్? తిరుపతి నుంచి సార్. తిరుపతి నుంచి. ఏం బాధతో? డయాబెటిక్ తో వచ్చాను సార్. ఎన్ని రోజులు అయింది మాడుకొని? 1 month స్టార్ట్ చేశాను సార్. 5 days లో నాకు రిజల్ట్ నీట్గా వచ్చేసింది. వెరీ గుడ్, మంచి రిజల్ట్ వచ్చింది. అప్పుడు ఏమేమి సిమ్టమ్స్ ఉండే, ఇప్పుడు ఎట్లా తగ్గింది? కాళ్ళు మంటలు, లాస్ ఆఫ్ వెయిట్, ఆకలి తగ్గిపోవడం, నిద్రలేమి అన్నీ ఉండే సార్. ఇప్పుడు పూర్తిగా అన్ని కంట్రోల్ అయిపోయినాయి సార్. చాలా బాగుంది నాకు ఇప్పుడు. వెరీ గుడ్. ఏం పేరు? ఉపేంద్ర సార్. ఉపేంద్ర, ఎక్కడి నుంచి?
చూడండి, డయాబెటీస్కు చాలా కేసులు చూపించినా ఇప్పుడు అండర్ ట్రీట్మెంట్ ఉన్నారు. మధుమేహం, షుగర్ అనగానే భయపడకూడదు, ఎగబడి ల్యాబ్లలో పోయి టెస్టులు, రోజు టెస్టులు, నెలకు ఒకసారి టెస్ట్ చేయించుకొని అనవసరంగా బ్లడ్ ఖరాబ్ చేసుకుంటూ బ్లడ్ ఇన్ఫెక్షన్ తెచ్చుకుంటారు. హోమియోపతి డాక్టర్ని మంచి కలవండి, కరెక్ట్ మెడిసిన్ తీసుకోండి. మీ మెంటల్ సిమ్టమ్, ఫిజికల్ సిమ్టమ్ కరెక్ట్ చెప్పినప్పుడే మీకు మ్యాచ్ అయిన మందు పడితే ఈ రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా చాలామందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అడ్డమైన ఈ ఫుడ్ తినడం వల్ల ఏదంటే అది తిని ఈ పొట్ట ఖరాబ్ అయిపోతే ఈ పొట్ట వల్ల ఏమవుతుంది, ఎక్కువ మనకు ఈ బయటకి ఇక్కడ కనిపించదు, ఐనస్ దగ్గర కనిపిస్తుంది. పైల్స్, ఫిషర్, ఫిస్టులా. పైల్స్, ఫిషర్, ఫిస్టులకు బయట పోతే ఆపరేషనా లేకపోతే సర్జికల్గా ఏదో ఒక ట్రీట్మెంట్ చేస్తామని హింస పెట్టి చాలామంది నా దగ్గరికి వస్తారు. కాబట్టి పైల్స్, ఫిషర్, ఫిస్టులకు ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో విత్ ఇన్ షార్ట్ టైంలో ఎట్లా సక్సెస్ఫుల్ ఉందో ట్రీట్మెంట్, మీరు సక్సెస్ అయిన వాళ్ళు ఏం చెప్తారో వినండి. కన్నారెడ్డి, ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప క్లినిక్? నేను హైదరాబాద్లో ఉంటాను. ఏం పని చేస్తారు? రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ డాక్టరేట్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఓకే ఓకే ఓకే, డాక్టరేట్. ఓకే, ఏం ప్రాబ్లం కోసం వచ్చారు సార్? ఈ పైల్స్ ప్రాబ్లం సార్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు? దాదాపు ఒక 20-25 సంవత్సరాల నుంచి అప్పటి నుంచి ఎక్కడ ఏం వైద్యం తీసుకున్నారు? ఏ వైద్యం తీసుకోలేదు, కానీ మధ్యలో అటు ఇటు పోతే అందరు ఆపరేషన్ చేసుకో అది ఇది అంటే నాకు ఈశ్వరప్ప క్లినిక్ వాడిన రోజులేంది? జస్ట్ 2 months అయింది. ఎట్లా ఉంది? చాలా దాదాపు ఒక 40-50% క్యూర్ అయింది. వెరీ గుడ్. ఇంకా క్యూర్ కావాల్సింది 40-60% ఉంది. ఓకే, రైట్. డాక్టర్ గారు అన్ని ఫెసిలిటీస్తో లైక్ కొరియర్ ఫెసిలిటీ కూడా మీరు ఇస్తున్నారు అండి. క్యాంప్స్ ఏర్పాటు చేసి చాలా చక్కటి వైద్యంతో ర్యాపిడ్గా అందరికీ నయం చేస్తూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి జీవనరేఖ. చూస్తూనే ఉండండి.